హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ స్టూడియో. సో స్టూడెంట్స్, ఫైనల్లీ మనం బ్యాంకింగ్ అవేర్నెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో మీరు సిలబస్ ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అవన్నీ నేను ఓన్గా నా కోసం నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓన్గా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ నోట్స్ సరిపోతుంది బ్యాంకింగ్ అవేర్నెస్కి. ఒకసారి సిలబస్ చూడండి, మొత్తం అన్నీ కవర్ చేస్తున్నాం, ఓకేనా. కాకపోతే ఇవన్నీ కూడా ఒక సిరీస్లో వస్తాయి, వన్ ఆఫ్టర్ అనదర్, ఓకేనా. ఈ సిరీస్ మొత్తం మీరు ఫినిష్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇందులో అన్నీ కవర్ చేసాం. ఏటీఎమ్స్ కోసం కావచ్చు, కార్డ్స్ కోసం కావచ్చు, అకౌంట్స్ కోసం కావచ్చు, బ్యాంకింగ్ స్ట్రక్చర్ దగ్గర నుంచి ఎన్పిఎస్ మొత్తం అన్నీ డిస్కస్ చేస్తున్నాం, ఓకేనా. ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ టర్మినాలజీ, ఓకేనా. బ్యాంకింగ్ టర్మ్స్ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. ఆ కన్ఫ్యూజన్స్ కూడా పోగొట్టడానికి నేను లాస్ట్లో ఒక షీట్ యాడ్ చేశాను. ఆ షీట్లో మొత్తం టర్మ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఓకేనా. ఎవ్రీథింగ్ అబౌట్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా మొత్తం ఇందులో కవర్ అయి ఉంటుంది. కాబట్టి ఈ సిరీస్ని ఫాలో కండి, ఓకేనా. సో ఈ సిరీస్లో మన ఫస్ట్ పార్ట్ స్టార్ట్ చేద్దాం. ఇంకా చలో. అన్నింటికంటే ముందు, వాట్ ఈస్ అ బ్యాంక్? బ్యాంక్ అంటే ఏంటండి? బ్యాంకింగ్ హిస్టరీ తెలుసుకోవాలంటే అసలు బ్యాంక్ అంటే ఏంటో తెలియాలి కదా. బ్యాంక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ దట్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ అండ్ లెండ్స్ మనీ టు పీపుల్. వెరీ సింపుల్ అండ్ బేసిక్ డెఫినేషన్. బ్యాంక్ అంటే ఏంటండి? అదొక ఆర్గనైజేషన్. ఎట్లాంటి ఆర్గనైజేషన్ అంట? దట్ ఆర్గనైజేషన్ విచ్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్ ఇచ్చే డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయడం అండ్ పబ్లిక్కి మనీ లెండ్ చేయడం, ఓకేనా. వెరీ సింపుల్, వెరీ బేసిక్. నెక్స్ట్, వరల్డ్లోనే ఫస్ట్ బ్యాంక్ ఏంటండి? బ్యాంక్ ఆఫ్ వెనిస్. ఎక్కడుంది? ఇటలీలో ఉంది. అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1157, ఓకే. అండ్ ఇంకొక బ్యాంక్ కూడా ఉంది, ఇట్ ఈస్ వెరీ పాపులర్లీ నోన్. అదేంటి? నాకు దాని పేరు పలకడం రావట్లేదు, ఒక్కసారి ఈ బ్యాంక్ పేరు చదువుకోండి. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్. ఎట్ ద సేమ్ టైం ఆపరేషనల్లో ఉంది, ప్రెసెంట్ కూడా అది రన్ అవుతా ఉంది, ఓకేనా. 1472లో స్టార్ట్ అయింది. నెక్స్ట్, ఇండియాలోనే ఫస్ట్ బ్యాంక్ ఏంటండి? ఇండియాలో ఫస్ట్ బ్యాంక్ ఏంటి? బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఇండియాలో ఫస్ట్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1770 బట్ ఎండెడ్ ఆన్ 31st of March 1832. 1832లో దాన్ని క్లోజ్ చేశారు, ఓకేనా. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెన్సీ బ్యాంక్స్. సో చూడండి, ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ ప్రెసిడెన్సీ బ్యాంక్స్. సార్, ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అని ఎందుకు అంటున్నారు? ఇప్పట్లో మనకి స్టేట్స్ ఉన్నాయి కంట్రీలో, బట్ ఒకప్పుడు అంటే ఇప్పుడు 1806, 1840, 1843 ఆ టైంలో వెన్ వీవర్ అండర్ బ్రిటిష్ రూల్, ఆ టైంలో ఏంటంటే ప్రెసిడెన్సీస్ ఉండేవన్నమాట. ఆ ప్రెసిడెన్సీస్లో ఉండే బ్యాంక్స్ని వాళ్ళు ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అని పిలిచేవాళ్ళు. అందులో 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ ఏంటండి? బ్యాంక్ ఆఫ్ కల్కటా 1806లో స్టార్ట్ అయింది, ఓకేనా. లేటర్ ఇన్ ద ఇయర్ 1809 దాన్ని పేరు మార్చేశారు, ఓకేనా. లేటర్ రీనేమ్డ్ టు బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా దాని పేరు మార్చారనమాట, ఓకేనా. తర్వాత బ్యాంక్ ఆఫ్ బాంబే 1840లో స్టార్ట్ అయింది. బ్యాంక్ ఆఫ్ మద్రాస్ 1843లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్ ఏంటి? బ్యాంక్ ఆఫ్ కల్కటా 1806లో స్టార్ట్ అయిందండి. అండ్ లేటర్ 1809లో ఏం చేశారు? దాని పేరు మార్చేశారు, ఓకేనా, బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా. తర్వాత బ్యాంక్ ఆఫ్ బాంబే మన సెకండ్ ప్రెసిడెన్సీ బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ మద్రాస్ మన థర్డ్ ప్రెసిడెన్సీ బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ బాంబే 1840లో స్టార్ట్ అయింది. బ్యాంక్ ఆఫ్ మద్రాస్ 1843లో స్టార్ట్ అయింది, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 3 బ్యాంక్స్ కూడా. మీకు తర్వాత వీటి ఇంపార్టెన్స్ అర్థమవుతుంది కాసేపట్లోనే, ఓకేనా. నెక్స్ట్, ఇంకొక 3 బ్యాంక్స్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ ఇండియన్స్. సార్, ఏంటి సార్ ఆ 3 బ్యాంక్స్? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అలహాబాద్ బ్యాంక్. సార్, అలహాబాద్ బ్యాంక్లో ఏంటి సార్ అంత సిగ్నిఫికెన్స్? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1865 ఇన్ విచ్ ఫస్ట్ బ్యాంక్ ఇన్ విచ్ ఇండియన్స్ ఆర్ షేర్ హోల్డర్స్. ఇదొక ఫస్ట్ బ్యాంక్ అనమాట. ఇందులో ఎలాగా? ఇన్ విచ్ ఇండియన్స్ ఆర్ షేర్ హోల్డర్స్. ఇండియన్స్ షేర్ హోల్డింగ్ తీసుకునే దాంట్లో ఇది ఫస్ట్ బ్యాంక్ అనమాట, ఓకేనా. సో ఇది దానికి ఉన్న సిగ్నిఫికెన్స్. 1865లో స్టార్ట్ అయింది. ఇది ఒక జాయింట్ స్టాక్ వెరైటీ బ్యాంక్ అనమాట. వాటి కోసం మీకు డీటెయిల్స్ తర్వాత తెలుస్తాయి. కాకపోతే ప్రస్తుతానికి అలహాబాద్ బ్యాంక్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ బికాస్ ఇట్ హ్యాస్ ఎ సిగ్నిఫికెన్స్. ఇట్ హోల్డ్స్ ద సిగ్నిఫికెన్స్ దట్ ఇట్ ఈస్ ఎ బ్యాంక్. ఇట్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ ఇన్ విచ్ ఇండియన్స్ ఆర్ షేర్ హోల్డర్స్, ఓకేనా. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1895లో. సార్, మరి దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇనీషియల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ లాహోర్లో స్టార్ట్ అయింది. పాకిస్తాన్లో లాహోర్ ఉంది కదా, అక్కడ స్టార్ట్ అయింది. కాకపోతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ అవర్ ఇండిపెండెన్స్, ద బ్యాంక్ వాజ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ టు ఢిల్లీకి షిఫ్ట్ చేశారు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. అందులో లాలా లజపత్ రాయ్ గారు ఉన్నారు కదా, హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్, ఎట్ ద సేమ్ టైం మేనేజర్స్ కూడా, ఓకేనా. హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేనేజర్స్. సో దీంట్లో సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ద ఫస్ట్ బ్యాంక్ విచ్ వాజ్ ఫుల్లీ మేనేజ్డ్ బై ఇండియన్స్. సో ఈ బ్యాంక్ ఏంటండి? అలహాబాద్ బ్యాంక్. ఇట్ వాజ్ అందులో షేర్ హోల్డింగ్ మనకు దొరికింది. ఈ బ్యాంక్ ఏంటి? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇందులో మనకి మేనేజ్మెంట్ దొరికింది, ఫుల్లీ మేనేజ్డ్ బై ఇండియన్స్, ఓకేనా. అండ్ థర్డ్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో స్టార్ట్ అయిన ఈ బ్యాంక్కి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫస్ట్ బ్యాంక్ విచ్ వాజ్ ఫుల్లీ ఓన్డ్ బై ఇండియన్స్. ఒక్కసారి మళ్ళీ ఒక చిన్న రీక్యాప్.
చూడండి 1865లో స్టార్ట్ అయిన అలహాబాద్ బ్యాంక్లో మనకి షేర్ హోల్డింగ్ దొరికింది, జస్ట్ షేర్ హోల్డింగ్. తర్వాత 1894లో మేనేజ్ చేసే స్థాయికి వచ్చినాం. తర్వాత 1911లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మన ఓన్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఓకేనా, 1911లో మన ఓన్ బ్యాంక్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. తర్వాత ఇప్పటిదాకా నేర్చుకున్న ఇయర్స్ ఉన్నాయి కదా, వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న రివిజన్. ఓకేనా, ఫస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్ ఎప్పుడండి? 1157లో. ఏంటా బ్యాంక్ పేరు? బ్యాంక్ ఆఫ్ వెనిస్. ఎక్కడుందండి? ఇటలీలో. తర్వాత ఎఫ్బిఐ అంటే ఫెడరల్ బ్యూరో, అదేం కాదండి. ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, అది ఎప్పుడండి? 1770లో. ఓకేనా, ఇది నేను షార్ట్కట్లో రాసుకున్నాను, కొంచెం అర్థం అవుద్దని. నా కోసం నేను రాసుకున్న నోట్స్ ఇది. కొంచెం రైటింగ్ కానీ లేదంటే కొన్ని షార్ట్కట్స్ కానీ అర్థం కాకపోవచ్చు, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది? 1770లో స్టార్ట్ అయింది, బట్ 1832లో దాన్ని క్లోజ్ చేశారు. వాట్ వాస్ దట్ బ్యాంక్? బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. తర్వాత ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్, సెకండ్ ప్రెసిడెన్సీ బ్యాంక్ అండ్ థర్డ్ ప్రెసిడెన్సీ బ్యాంక్. ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్ ఏంటి? బ్యాంక్ ఆఫ్ కోల్కతా, విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1806. అండ్ సెకండ్ ప్రెసిడెన్సీ బ్యాంక్ ఏంటి? బ్యాంక్ ఆఫ్ బాంబే, విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1840. అండ్ థర్డ్ ప్రెసిడెన్సీ బ్యాంక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ మద్రాస్, విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1843. బట్ ఈ బ్యాంక్ ఆఫ్ కోల్కతాని 1809లో రీనేమ్ చేశారు. ఓకేనా, నెక్స్ట్ అలహాబాద్ బ్యాంక్. అలహాబాద్ బ్యాంక్లో మనకి షేర్ హోల్డింగ్ దొరికింది, ద బ్యాంక్ విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1865. ఓకే, పిఎన్బి ఎప్పుడు స్టార్ట్ అయింది? 1894లో. అండ్ దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇట్ వాజ్ మేనేజ్డ్ బై ఇండియన్స్. అండ్ 1911లో మనం ఓన్గా ఒక బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసాం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ మర్జర్ ఆఫ్ దిస్ ప్రెసిడెన్సీ బ్యాంక్స్. సో మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఒక 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఆ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ని ఏం చేశారంటే మర్జ్ చేశారండి, అమాల్గమేట్ చేసేసారనమాట. ఆ మూడింటిని కలిపేశారు, ఆ మూడింటిని అమాల్గమేట్ చేసి ఒక సింగిల్ బ్యాంక్గా క్రియేట్ చేశారు. ఆ బ్యాంక్ ఏంటండి? ఇంపీరియల్ బ్యాంక్. ఓకేనా, ఇంపీరియల్ బ్యాంక్. ఎప్పుడండి ఈ అమాల్గమేషన్ జరిగింది? 1921లో జరిగింది. ఎప్పుడు అమాల్గమేషన్ జరిగిందండి? 1921లో జరిగింది. ఆ టైంలో 1921 ఆ టైంలో అదే లార్జెస్ట్ బ్యాంక్ అంట ఇండియాలో. ఓకేనా, 1921లో ఇంపీరియల్ బ్యాంక్ వాజ్ ద లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ బిట్వీన్, ఇక్కడ ఒక చిన్న నోట్ అండి, ఒకసారి చూడండి. బిట్వీన్ 1895 to 1915 ఆ టైంలో ఏం జరిగింది? 60 బ్యాంక్స్ ఆర్ ఓపెన్డ్ అండ్ ఆల్సో వర్ క్లోజ్డ్ ఇన్ ఎ వెరీ షార్ట్ స్పాన్. ఒక 60 బ్యాంక్స్ ఓపెన్ చేశారు, వెంటనే క్లోజ్ చేసేసారు. అంటే వర్కౌట్ అవ్వలేదు. ఓపెన్ చేశారు బట్ బిజినెస్ అవ్వట్లేదు, సో డౌన్ఫాల్ వచ్చింది. సో ఏం చేశారు? ఆ తర్వాత ఏం చేశారంటే హిల్టన్ యంగ్ కమిషన్ అని ఒక కమిషన్ పాస్ చేశారు. Two British officers appointed as panelists of this commission. దేనికి ఆ కమిషన్ అసలు? టు ఫైండ్ అవుట్ రీజన్స్ ఫర్ డౌన్ఫాల్ ఇన్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ ఫైండ్ వేస్ టు బిల్డ్ ఇట్ స్ట్రాంగర్. బిల్డ్ కాదు, ఇది బిల్డ్. ఓకేనా, 1 సెకండ్, ఇక్కడ కొన్ని మర్చిపోతున్నాను. ఓకేనా, బిల్డ్. ఓకే, బిల్డ్ ఇట్ స్ట్రాంగర్. సో హిల్టన్ యంగ్ కమిషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రాయల్ కమిషన్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ ఇన్ ఫినాన్స్. మీకు ఈ హిల్టన్ యంగ్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచే మన ఆర్బీఐ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అయింది అనే స్టోరీ మొదలవుతుంది. హిల్టన్ యంగ్ కమిషన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఏమని పిలవచ్చు? రాయల్ కమిషన్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్. రాయల్ కమిషన్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ చాలా ఇంపార్టెంట్. 3 స్టార్, ఎన్ని స్టార్లన్నా పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. ఓకేనా, నెక్స్ట్ ద స్పార్క్ టు ఎస్టాబ్లిష్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇగ్నైటెడ్ లాంగ్ బ్యాక్ విత్ ద ఇన్స్పిరేషన్ అవుట్ ఆఫ్ ఎ బుక్ రిటన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ఒక బుక్ ఉందన్నమాట. ఓకేనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరేంటండి? ప్రాబ్లమ్ ఆఫ్ ఎ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్. ఓకేనా, ఇలా తను ఒక బుక్ రాశారనమాట. సో ఆ బుక్ ద్వారా వాళ్ళిద్దరు ఇన్స్పైర్ అయ్యారనమాట. ఏం చేశారు? కేమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ టు డెవలప్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరికిందంట. దేని ద్వారా దొరికిందండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన బుక్ ద్వారా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. ఓకేనా, ఏంటా సొల్యూషన్ అంట? వాళ్ళు ఏమనుకున్నారంటే బై ఎస్టాబ్లిషింగ్ ఏ బ్యాంక్ విచ్ కంట్రోల్స్ ఆల్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్స్. సో ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేద్దాం, ఒక సెంట్రల్ బ్యాంక్ అనమాట, ఒక రెగ్యులేటరీ బాడీ అనమాట. సో ఆ బాడీ ఏం చేయాలంటే మొత్తం అన్ని బ్యాంక్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తను కంట్రోల్ చేయాలి. ఓకేనా, ఈ రిపోర్ట్ని వాళ్ళు ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారండి? దే ప్రొడ్యూస్డ్ దేర్ రిపోర్ట్ ఇన్ 1926. 1926లో వాళ్ళ రిపోర్ట్ని ప్రొడ్యూస్ చేశారు. ఫైనల్లీ ఏం జరిగిందంట?
ఆర్బీఐ యాక్ట్ 1934లో ఆర్బీఐ యాక్ట్ని పాస్ చేశారండి. ఆర్బీఐ యాక్ట్ని పాస్ చేశారు. అండర్ దిస్ యాక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్. చాలా ఇంపార్టెంట్. ఓకే, అండర్ దిస్ యాక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్. బ్యాంక్స్ దట్ కమ్ అండర్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934 ఆర్ కాల్డ్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా కేర్ఫుల్గా ఉండండి. 1934లో మనకి ఆర్బీఐ యాక్ట్ పాస్ చేశారు. ఆ యాక్ట్ కిందనే మనకి ఆర్బీఐ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ఓకే, తర్వాత ఆర్బీఐ యాక్ట్లో ఉండే సెకండ్ షెడ్యూల్లో ఏవైతే బ్యాంక్ నేమ్స్ ఉంటాయో, ఏవైతే అందులో లిస్ట్ అయ్యి ఉంటాయో, ఆ బ్యాంక్స్ ఏమని పిలుస్తారండి? షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని పిలుస్తారు. ఓకేనా, షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని పిలుస్తారు. క్లియర్, షెడ్యూల్డ్ బ్యాంక్స్. నెక్స్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్బీఐ. ఎలా జరిగింది? ఆన్ 1st of April 1935. ఎప్పుడు జరిగిందండి? 1st of April 1935. ఇనీషియల్లీ ఇన్ కోల్కతా. దాని హెడ్ క్వార్టర్స్ ఇనీషియల్లీ ఎక్కడ ఉండేదండి? కోల్కతాలోనే ఉండేది. 1935 నుంచి ఒక 2 years కోల్కతాలోనే ఉంది. బట్ 1937లో ఏం చేశారంటే దాన్ని ముంబైకి షిఫ్ట్ చేసేసారు. ఓకేనా, ఇనీషియల్లీ కోల్కతాలో ఉండేది 1937 దాకా. ఒక 2 years ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత 2 years వరకు ఉండేది. తర్వాత 1937లో దాన్ని హెడ్ క్వార్టర్స్ని ముంబైకి షిఫ్ట్ చేశారు. ప్రెసెంట్ ఎక్కడ ఉందండి హెడ్ క్వార్టర్స్? ముంబైలో ఉంది. ఓకేనా. సర్ ఆస్బోర్న్ స్మిత్, ఈయన ఎవరండి? సర్ ఆస్బోర్న్ స్మిత్ వాజ్ ద ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐకి ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ ఎవరండి? సర్ ఆస్బోర్న్ స్మిత్. అండ్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. 1943లో ఆయన్ని బ్రిటిష్ రాజ్ అథారిటీస్ ఉంటారు కదా, అప్పట్లో ఆయన 1943లో అపాయింట్ అవ్వబడ్డారండి. ఎవరు? సిడి దేశ్ముఖ్ గారు 1943లో అపాయింట్ అవ్వబడ్డారు బై బ్రిటిష్ రాజ్ అథారిటీస్. ఓకేనా. నౌ పబ్లిక్ ఓనర్షిప్ యాక్ట్. సార్ దీని ఇంపార్టెన్స్ ఏంటి? అసలు పబ్లిక్ ఓనర్షిప్ యాక్ట్ రావడానికి అవసరం ఏంటి? స్టోరీ చదవండి. వి గాట్ ఇండిపెండెన్స్. ఇది రాసేటప్పుడు కొంచెం ఫ్లో, ఇదంతా ఫ్లో. 1 second, give me 1 second. ఓకేనా. We got independence in 1947. Okay, but in RBI there were also shareholders who are Britishers. ఆర్బీఐలో అప్పటికి బ్రిటిష్ షేర్ హోల్డర్స్ కూడా ఉన్నారు. 1947లో ఇండిపెండెన్స్ వచ్చేసాక బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు కదా, అప్పటికి కూడా బ్రిటిష్ షేర్ హోల్డింగ్ ఉంది అందులో ఆర్బీఐలో. ఏ లాట్ ఆఫ్ మనీ ఆఫ్ బ్రిటిషర్స్ అండ్ అదర్ ప్రైవేట్ షేర్ హోల్డర్స్ వాజ్ స్టిల్ విత్ ఆర్బీఐ. అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా మంది షేర్ హోల్డర్స్ అండ్ అదర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ షేర్ హోల్డింగ్ కూడా ఆర్బీఐలో ఉంది. బట్ ఆర్బీఐ వాజ్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. ఆర్బీఐ ఇంకోటి ఏం చేస్తుంది? ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ని, బ్యాంకింగ్ ఇండస్ట్రీని కూడా చూసుకుంటుంది కదా. అయితే ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంట? ఇంపార్టెంట్ దట్ ఆర్బీఐ షుడ్ బి ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్. మరి ఆర్బీఐ మన గవర్నమెంట్ చేతుల్లో ఉండడం ఇంపార్టెంట్ కదా. 1947లో బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ అప్పుడే ఎస్టాబ్లిష్ అవుతా వచ్చింది. ఆ టైంలో మన చేతుల్లోనే ఆర్బీఐ ఉండాలి. ఒక సెంట్రల్ బ్యాంక్ అనేది మన చేతుల్లోనే ఉండాలి. సో ఆర్బీఐని మన చేతుల్లోనే ఉంచుకోవాలి కాబట్టి షుడ్ బి ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్. హెన్స్ ఇన్ 1948, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన జస్ట్ ఒక ఇయర్ తర్వాత ఏం చేశారు? పబ్లిక్ ఓనర్షిప్ యాక్ట్ని పాస్ చేశారు. ఓకేనా. పబ్లిక్ ఓనర్షిప్ యాక్ట్ వాస్ పాస్డ్. పబ్లిక్ ఓనర్షిప్ చూడండి, పబ్లిక్ అంటే ఏంటంటే గవర్నమెంట్, పబ్లిక్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్, పబ్లిక్ ఇండస్ట్రీస్ అంటే గవర్నమెంట్ ఇండస్ట్రీస్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. పబ్లిక్ అనగానే ఇంకా ప్రజలకు ఇచ్చేస్తున్నాం కదా, పబ్లిక్ అంటేనే గవర్నమెంట్ ఇంకా. ఓకేనా. Public Ownership Act was passed so that the government can now nationalize any private industry or organization under this act. సో ఈ పబ్లిక్ ఓనర్షిప్ యాక్ట్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటండి? దీనివల్ల ఏం చేయొచ్చు అంటే ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా, ఎట్లాంటి ఆర్గనైజేషన్ అయినా సరే ఇండియన్ గవర్నమెంట్లో కలిపేయచ్చు అనమాట, నేషనలైజ్ చేసేయచ్చు. తెలుగులో రాష్ట్రీయకరణ అంటారు. ఓకేనా. సో దట్ గవర్నమెంట్ కెన్ నౌ నేషనలైజ్ ఎనీ ప్రైవేట్ ఇండస్ట్రీ ఆర్ ఆర్గనైజేషన్ అండర్ దిస్ యాక్ట్. ఆ యాక్ట్లో దేన్నైనా, బ్యాంక్ అనే కాదండి, ఏ ఆర్గనైజేషన్, ఏ ఇన్స్టిట్యూట్, దేన్నన్నా సరే వాళ్ళు ప్రైవేట్ నుంచి రాష్ట్రీకరణ చేయొచ్చు. ఓకేనా. విత్ ద హెల్ప్ ఆఫ్ సేమ్ యాక్ట్, ఆ యాక్ట్తోనే ఏం చేశారండి? ఆర్బీఐని నేషనలైజ్ చేశారనమాట ఆన్ 1st of January 1949. ఇది ఇంపార్టెంట్. వెన్ వాజ్ ఆర్బీఐ నేషనలైజ్డ్? ఆన్ 1st of January 1949. ఓకేనా. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1st of April 1935. నెక్స్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. మరి చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయ్యాక మన అందరికీ కూడా రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. మరి బ్యాంకింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది అప్పుడే.
మరి స్టార్ట్ అయ్యేటప్పుడు బ్యాంకింగ్ కూడా ఒక కాన్స్టిట్యూషన్ లాంటిది ఉండాలి కదా, ఒక రాజ్యాంగం, ఒక రూల్స్ అన్నీ ఉండాలి కదా. సో దానికోసం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఒకటి తీసుకొచ్చారు. ఏంటిది? దిస్ యాక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్కి ఒక రాజ్యాంగం అని కూడా పిలుస్తారంట దీన్ని. అంత ఇంపార్టెంట్ అది బ్యాంకింగ్ సిస్టమ్కి. ఓకేనా? ఎనీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ లిస్టెడ్ అండర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బ్యాంక్. మీకు స్టార్టింగ్లో బ్యాంక్కి ఒక డెఫినేషన్ చెప్పాను. ఏంటది? an organization which accepts deposits and lends money is called a bank. అది సింపుల్ అండ్ బేసిక్. ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ వస్తే, మీకు ఎవరైనా అట్లా అడిగితే మీరు ఆ డెఫినేషన్ చెప్పారనుకోండి, ఓకే, నాట్ బ్యాడ్. కానీ టెక్నికల్లీ బ్యాంకింగ్ టర్మ్స్లో మీరు మాట్లాడాలి కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ మెన్షన్ దిస్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో ఏదైతే ఫినాన్షియల్ ఆర్గనైజేషన్ లిస్ట్ అయ్యి ఉంటుందో దాన్నే బ్యాంక్ అని పిలుస్తారు. ఎనీ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్, ఫినాన్స్తో డీల్ చేసే ఏ ఆర్గనైజేషన్ అయినా కావచ్చు, ఇఫ్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్, if it is listed in banking regulation act, then it is called a bank. అంతే, ఖతం. ఓకేనా? అదొక డెఫినేషన్. ఇది టెక్నికల్ డెఫినేషన్, అంటే ఈ టెర్మినాలజీ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ లైసెన్స్ టు ప్రైవేట్ బ్యాంక్స్ అండర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? లైసెన్స్ ఇస్తుంది అనమాట. ప్రైవేట్ బ్యాంక్ ఒకటి ఓపెన్ అవ్వాలి అంటే, అది బ్యాంకింగ్ ఆపరేషన్ చేయాలి అంటే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి. సో లైసెన్స్ ఉండాలంటే ఏం చేయాలండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి లైసెన్స్ ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఘోరేవాలా కమిటీ. ఈ కమిటీ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా కేర్ఫుల్గా వినండి. సార్ ఈ కమిటీ ఏంటి అసలు? దిస్ కమిటీ రికమెండెడ్ టు ఎస్టాబ్లిష్ ఎస్బీఐ. ఈ కమిటీ ఏం చేసిందంటే ఎస్బీఐ అనే ఒక బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయాలని రికమెండ్ చేసింది. ఇప్పుడు ఇన్ 1955 అన్ యాక్ట్ వాస్ పాస్డ్ కాల్డ్ ఎస్బీఐ యాక్ట్ 1955. ఈ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్బీఐ యాక్ట్ 1955. ఓకే, 1955లో ఎస్బీఐ యాక్ట్ 1955 పాస్ చేశారు. అండర్ దిస్ యాక్ట్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బికేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీకు ముందే చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ అని. సార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడి నుంచి వచ్చింది? ఇంపీరియల్ బ్యాంక్ నుంచి. సార్ మరి ఇంపీరియల్ బ్యాంక్ ఎప్పటి నుంచి వచ్చింది? సార్ అది 1921లో స్టార్ట్ అయింది. సార్ ఎలా స్టార్ట్ అయింది సార్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? విత్ ద అమాల్గమేషన్. అమాల్గమేషన్ అంటే ఎవరెవరిని అమాల్గమేట్ చేశారండి? ప్రెసిడెన్సీ బ్యాంక్స్ని. చెప్పాను కదా ఇంపార్టెంట్ అని ప్రెసిడెన్సీ బ్యాంక్స్. ఆ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ కోల్కతా, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ని అమాల్గమేట్ చేసి ఏం చేశారండి? ఇంపీరియల్ బ్యాంక్ కింద చేశారు. సో ఈ ఇంపీరియల్ బ్యాంక్ అనేది 1921లో స్టార్ట్ అయితే దాన్నే 1955లో ఏం చేశారు? ఎస్బీఐ యాక్ట్ 1955 అని ఒక యాక్ట్ తీసుకొచ్చి ఆ ఇంపీరియల్ బ్యాంక్ని ఎస్బీఐగా మార్చారు. చెప్పానా? ఇంపీరియల్ బ్యాంక్ అప్పట్లోనే లార్జెస్ట్ బ్యాంక్. మరి ఇప్పట్లో లార్జెస్ట్ బ్యాంక్ ఏంటి? ఎస్బీఐ. సార్ ఎందుకు సార్ లార్జెస్ట్ అయినాయి? చూడండి, బ్యాంక్ ఆఫ్ కల్కటా, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఒక్కసారి వెనక మ్యాప్లోకి వెళ్దామా? మొత్తం ఇండియా మొత్తాన్ని కవర్ చేసే కదా ఈ బ్యాంక్స్. సో చూడండి, ఇండియా మొత్తం ఉన్నాయి. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ కల్కటా, ఇటు బ్యాంక్ ఆఫ్ బాంబే, ఇటు బ్యాంక్ ఆఫ్ మద్రాస్. అంటే పర్టికులర్లీ ఆ రీజియన్ కని కాదండి, అప్పట్లో ప్రెసిడెన్సీస్ ఉండేవి కదా, ఆ ప్రెసిడెన్సీస్లో ఇవి పోర్ట్ ఏరియాస్ కాబట్టి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చిందనమాట వాటికి. ఓకేనా? నెక్స్ట్ సో ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇన్ ద ఇయర్ 1959 అసోసియేటెడ్ బ్యాంక్స్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ఎస్బీఐ. సో ఎస్బీఐకి సంబంధించి అసోసియేటెడ్ బ్యాంక్స్ అనమాట. అవి ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్. రీసెంట్గా వీటిని కూడా కలిపేశారండి. ఓకేనా? మర్జ్ అయిపోయింది, ఎస్బీఐలో మర్జ్ అయిపోయినాయి ఇవి. ఇప్పుడు దాకా చదివింది ఒక చిన్న రివిజన్. ఓకేనా? ఇప్పుడు దాకా దీంట్లో చదివింది ఒక చిన్న రివిజన్. సో చూడండి, వెనిస్ చూడండి, 1157లో ఏం జరిగిందండి? బ్యాంక్ ఆఫ్ వెనిస్ స్టార్ట్ అయింది. ఓకేనా? బ్యాంక్ ఆఫ్ వెనిస్ ఎక్కడ ఉందండి? ఇటలీలో ఉంది. ఫస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్ అది. ఓకేనా? తర్వాత బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఏంటది? ఎప్పుడు స్టార్ట్ అయింది? 1770లో. అదేంటిది? ఇండియాలోనే ఫస్ట్ బ్యాంక్. 1806లో బ్యాంక్ ఆఫ్ కల్కటా స్టార్ట్ అయింది, అవర్ ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ బెంగాల్ కింద దాన్ని ఎప్పుడు కన్వర్ట్ చేశారు? 1809లో రీనేమ్ చేశారు. 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబే, 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఓకే, ఈ మూడు కూడా ఏంటండి? ప్రెసిడెన్సీ బ్యాంక్స్. నెక్స్ట్ 1865లో అలహాబాద్ బ్యాంక్ స్టార్ట్ అయింది, అందులో మనకి షేర్ హోల్డింగ్ దొరికింది. 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ దొరకడం ఏంటి? 1865లో అలహాబాద్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది, అందులో మనకి షేర్ హోల్డింగ్ దొరికింది. అండ్ 1894లో పిఎన్బి స్టార్ట్ అయింది, అందులో మనకి మేనేజ్మెంట్ దొరికింది. ఓకేనా? నెక్స్ట్ 1911లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది,
అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి, కంప్లీట్లీ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ఇండియన్స్. తర్వాత 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయిందండి. అప్పట్లోనే ది లార్జెస్ట్ బ్యాంక్. దాన్నే 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద మార్చేశారు. ఓకేనా. 1926లో ఏం చేశారు, ఇదంతా టైం లైన్ అండి, టైం లైన్ ప్రకారం వెళ్తున్నాం. 1926లో ఏం చేశారండి, కమిషన్ పాస్ చేశారు. ఏంటిది, హిల్టన్ అండ్ యంగ్ కమిషన్. వాళ్ళ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. అప్పుడు రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. సో 1934లో ఆర్బీఐ యాక్ట్ని తీసుకొచ్చారు. ఓకేనా. ఆ తర్వాత 1 ఏప్రిల్ 1935లో ఏం చేశారండి, ఆర్బీఐని స్టార్ట్ చేశారు. అందులో సర్ ఆస్బోర్న్ స్మిత్ అనే అతను ఏంటి, నేను ఇక్కడ రఫ్గా రాసేసాను ఎందుకంటే నేను చదివేటప్పుడు రఫ్గా ఒక చిన్న రివిజన్లో రాసుకున్నాం. ఓకేనా. నేను ఇది పీడిఎఫ్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. ఓకే. సర్ ఆస్బోర్న్ స్మిత్ ఏంటండి, మన ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ అనమాట ఆర్బీఐకి. సిడి దేశ్ముఖ్ గారు ఫస్ట్ ఇండియన్ గవర్నర్, అపాయింటెడ్ బై పంచాయత్ రాజ్ అథారిటీస్ ఇన్ ద ఇయర్ 1943. ఓకేనా, క్లియరా. నెక్స్ట్ ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం తర్వాత ఏం జరిగింది, 1943లో సిడి దేశ్ముఖ్ గారు వచ్చారు, అది మనకు తెలిసింది. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు ఏం ఆలోచించారు, మనకంటూ ఒక పబ్లిక్ ఓనర్షిప్ ఉండాలి, ఆర్బీఐ మన కంట్రీకి సొంతమై ఉండాలి, కాబట్టి పబ్లిక్ ఓనర్షిప్ యాక్ట్ని తీసుకొచ్చి ఆర్బీఐని నేషనలైజ్ చేసేశారు. సో 1949 1 జనవరిలో మనకి ఏం చేశారండి, ఆర్బీఐని నేషనలైజ్ చేశారు. 1949లోనే ఏం చేశారు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ని కూడా తీసుకొచ్చారు. ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ని ఏమని పిలవచ్చండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ అని కూడా పిలవచ్చు. ఓకేనా. సో 1955లో ఏం చేశారు, ఘోరేవాలా కమిటీ వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఇంపీరియల్ బ్యాంక్ని ఎస్బీఐ కింద మార్చమని చెప్పారు. సో ఇంపీరియల్ బ్యాంక్ని ఎస్బీఐ కింద 1955లో మార్చేశారు. సో దట్ వాజ్ వెన్ ఎస్బీఐ స్టార్టెడ్. ఓకే. ఎస్బీఐ అప్పుడు స్టార్ట్ అవ్వలేదండి, స్టార్ట్ అవ్వడం ఇప్పుడు స్టార్ట్ అయినట్టు, టెక్నికల్లీ 1806లోనే స్టార్ట్ అయినట్టు. ఎందుకు, ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్ అప్పుడే స్టార్ట్ అయింది, తర్వాత ఇంకొక ప్రెసిడెన్సీ, తర్వాత ఇంకొక ప్రెసిడెన్సీ స్టార్ట్ అయింది, తర్వాత మొత్తం మూడింటిని కలిపి ఇంపీరియల్ చేశారు, ఆ ఇంపీరియల్ని ఎస్బీఐ చేశారు కదా. ఓకేనా. ఆ తర్వాత ఏం జరిగింది, 1959లో దాని తాలూకా అసోసియేట్ బ్యాంక్స్ ఒక 5 వచ్చినాయి అనమాట. ఏంటంటే అవి ఇప్పుడేమో చూసారు కదా, ట్రావెన్కోర్, హైదరాబాద్, బెకనీర్ అండ్ జైపూర్, ఓకేనా, మైసూర్, ఇట్లా ఒక 5 బ్యాంక్స్ ఉన్నాయి. ఆ 5 బ్యాంక్స్ కూడా అసోసియేట్ బ్యాంక్స్ అనమాట ఎస్బీఐకి. ఇక్కడి వరకు క్లియర్, ఇక్కడి వరకు క్లియర్. ఇంకొక చిన్న పార్ట్ ఉంది, ఇంకొక చిన్న పార్ట్, నేషనలైజేషన్. సో ఆర్బీఐని నేషనలైజ్ చేశారు, అంటే రాష్ట్రంలో కలిపేశారు. అయితే మనకి 2 times నేషనలైజేషన్ జరిగిందండి. అపార్ట్ ఫ్రమ్ ఆర్బీఐస్ నేషనలైజేషన్ ఇన్ ద ఇయర్ 1949, ఇంకొక 2 నేషనలైజేషన్స్ జరిగాయి. అందులో ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అప్పట్లో ప్రైవేట్ బ్యాంక్స్, వాటిని నేషనలైజ్ చేశారు. సార్ అది ఏ విధంగా జరిగింది ఒక్కసారి చూడండి. నేషనలైజేషన్ మీన్స్ ట్రాన్స్ఫరింగ్ ద ఓనర్షిప్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ టు గవర్నమెంట్స్. ఓకే, 1 second. అక్కడ గవర్నమెంట్స్ కంట్రోల్ ఉండాలి, నేను ఇక్కడ ఓకే. సో చూడండి, నేషనలైజేషన్ అంటే ఏంటండి, ట్రాన్స్ఫరింగ్ ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేయడం. ఎక్కడి నుంచి ఎక్కడికి, ప్రైవేట్ సెక్టర్ నుంచి గవర్నమెంట్ సెక్టర్లోకి. ఓకేనా, ప్రైవేట్ హ్యాండ్స్ నుంచి గవర్నమెంట్ హ్యాండ్స్లోకి. సో ఇందిరాగాంధీ, ఎవరండి ఇందిరాగాంధీ, అప్పట్లో మనకి ప్రైమ్ మినిస్టర్. ఓకేనా, హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎట్ దట్ టైమ్ ఇన్ 1966. ఆ టైంలోనే థాట్ వెన్ బ్యాంక్స్ చూడండి, అప్పుడు ఆవిడ ఏమనుకున్నారంటే, బ్యాంక్స్ విచ్ ఆర్ వర్కింగ్ అండర్ ప్రైవేట్ ఓనర్షిప్ ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్. సో చూడండి, ఆవిడ ఏమనుకున్నారంటే, వెన్ బ్యాంక్స్ విచ్ ఆర్ వర్కింగ్ అండర్ ప్రైవేట్ ఓనర్షిప్, ఏవైతే ప్రైవేట్ ఓనర్షిప్లో బ్యాంక్స్ ఉన్నాయో అవి గవర్నమెంట్ కోసం పనిచేయకపోతే మనమే వాటిని ఎందుకు కొనుక్కోకూడదు, మనమే వాటిని తీసుకోకూడదు, ఎందుకు గవర్నమెంట్లో ఎందుకు కలుపుకోకూడదు అని అనుకున్నాయి. బై అని కాదు, నేషనలైజ్ అనమాట. మనమే వాటిని ఎందుకు మన సొంతం చేసుకోకూడదు, నేషనలైజ్ చేస్తే మన సొంతం అయిపోయినట్టేగా, గవర్నమెంట్ సొంతం అయినట్టేగా. వై డోంట్ వి బై దెమ్ అండ్ మేక్ దెమ్ వర్క్ ఫర్ గవర్నమెంట్. వాటి షేర్ హోల్డింగ్ని మనమే కొనుక్కుందాం, సో దట్ అవి మన హ్యాండ్స్లో ఉంటాయి కదా, సో దట్ అవి గవర్నమెంట్ కోసం పనిచేస్తాయి. హెన్స్ అప్పుడేం జరిగింది, 19th July 1969లో 19th July నాడు ఏం చేశారండి, ఒక 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు. ఆ బ్యాంక్స్ ఏంటేంటి, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, 1 second, ఆ కింద ఇంకోటి ఉంది, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత ఆ పక్కన ఏవో ఇయర్స్ ఉన్నాయి కదా, అవేంటి సార్, అవేం లేదండి, ఇప్పటిదాకా మనం చదివిన దానికి జస్ట్ రివిజన్. సార్ ఏంటి సార్ అవి? సో చూడండి, గవర్నమెంట్ చూడండి, నేషనలైజేషన్ జరగడం అంటే గవర్నమెంట్ బ్యాంక్ అవ్వాలి అంటే 50% కంటే ఎక్కువ, ఓకేనా, 50% కంటే ఎక్కువ షేర్స్ అనేవి మన చేతుల్లో ఉండాలి.
ఓకేనా. 50% కంటే ఎక్కువ షేర్స్ ఎప్పుడైతే మనకి మన చేతుల్లో ఉంటాయో, గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయో, అదొక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయిపోతుంది. ఓకేనా. మళ్ళీ నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 1911లో ఏం జరిగింది? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది. 1921లో ఇంపీరియల్ బ్యాంక్ స్టార్ట్ అయింది. అక్కడికి జస్ట్ ఒక 5 years తర్వాత 1926లో హిల్టన్ అండ్ యంగ్ కమిషన్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేశారు? ఆర్బీఐ యాక్ట్ 1934లో ఆర్బీఐ యాక్ట్ తీసుకొచ్చారు. 1935లో ఏం జరిగింది? ఆర్బీఐ స్టార్ట్ అయింది ఆన్ 1st April. ఆ తర్వాత 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. తర్వాత 1948లో మనకి ఏంటంటే పబ్లిక్ ఓనర్షిప్ యాక్ట్, పిఓఏ అని రాశాను కదా, పబ్లిక్ ఓనర్షిప్ యాక్ట్, దాన్ని పాస్ చేశారు. దాని ద్వారా 1949లో దాన్ని ఆర్బీఐని నేషనలైజ్ చేశారు. తర్వాత అదే 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ని కూడా తీసుకొచ్చారు. ఓకేనా. తర్వాత 1955లో ఎస్బీఐ స్టార్ట్ అయింది. 1959లో ఏం జరిగిందండి? ఎస్బీఐకి సంబంధించి అసోసియేట్ బ్యాంక్ స్టార్ట్ అయింది. 1966లో పడ్డ ఆలోచన 1969లో నేషనలైజేషన్కి లీడ్ చేసింది. ఓకేనా. ఇక్కడి వరకు క్లియర్, ఇక్కడి దాకా క్లియర్. సో మన నెక్స్ట్ క్లాస్లో ఈ సెషన్ వరకు ఈ క్లాస్ చాలు, ఇంతవరకు చాలు. నెక్స్ట్ క్లాస్లో ఆర్ఆర్బీ ఎట్లా స్టార్ట్ అయింది, నాబార్డ్ అంటే ఏంటి, అవి ఎవరి కంట్రోల్లో ఉంటే ఎవరెవరు వాటిని కంట్రోల్ చేస్తారు, ఇండస్ట్రీ పాలసీ ఏంటి, అలా మెల్లగా వన్ బై వన్ ఆఫ్టర్ అనదర్. ఓకేనా. ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ సెషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఈ సెషన్లో నేను ఏమైనా తప్పులు చెప్పిపోయినా ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా. క్లియరా. ఉంటాను. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ.